హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల, ఎటర్నల్ సెకండ్ పార్ట్. కానీ ఎందుకో ఈ మాటలు ఇంతమంది ముందు నేను ఓ కల్ప్రైట్లా మారడం అంటే గుర్తొచ్చి ఏడుపు ఆపుకోలేకపోయాను. కనీసం చైర్మన్ సార్ ముందైనా నేను ఎలాంటి తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి అని. కానీ ఎలా అనే ప్రశ్నగానే మిగిలిపోయింది నాలో. ముందు నుండి విశాల్ సార్ అక్కడి నుండి వెళ్ళిపోతే ఆయన వెనకే దక్ష సార్ కూడా వెళ్ళిపోయారు. కానీ ఇద్దరి చూపుల్లోనూ నా మీద ఒకటే ఏహ్యభావం. వారి దృష్టిలో నేనిప్పుడు ఒక చీటర్ని. డబ్బుల కోసం ఆశపడి వాళ్ళ కంపెనీ ప్రాజెక్ట్ని డీటెయిల్స్ని లీక్ చేశాను. ఆ మాట అనుకోవడానికి కూడా నా మనసు అంగీకరించడం లేదు నాకు. కానీ వారి చూపులు దానికన్నా చావైనా సుఖాన్ని ఇస్తుందేమో అనిపించింది ఆ క్షణం. కానీ నేను ఆ పని చెయ్యలేను. ఎందుకంటే కారణం మీకు ముందు ముందు చెప్తాను. గత 3 రోజుల నుండి చేస్తున్న ఇంటరాగేషన్ కదా, ఇక నాకు తెలుసన్నమాట. ఈ ఇంటరాగేషన్ అయిపోగానే నేను వెళ్ళిపోవాలి. ఆఫీస్లో ఏ వర్క్ చేయడానికి వీల్లేదు. నన్ను ఆఫీస్కి సంబంధించిన ఏ వర్క్లో ఇన్వాల్వ్ చేయట్లేదు కూడా. నిర్లిప్తంగా నేను అక్కడి నుండి బయటకు వచ్చాను. కిందకి వెళ్తుంటే స్టాఫ్ అంతా నన్ను వాళ్ళ అనుమానపు చూపులతో గుచ్చుతున్నారు. నాకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం చేయలేను కదా. అందుకే కామ్గా బయటకు వచ్చేశాను ఆఫీస్లోంచి. గేట్ బయట నిలబడిన నా ఆలోచనలు ఇలా ఉన్నాయి. సరిగ్గా ఇప్పుడు 3 నిమిషాల తర్వాత 3 నిమిషాల వరకు ఇటువైపు ఒక్క వెహికల్ కూడా రాదు. ఆ 3 నిమిషాల తర్వాత మాత్రం ఒక ఆటో వస్తుంది. నేను పిలవకపోయినా సరే నా ముందు ఆగిన ఆటోలో నేను ఎక్కి అడ్రస్ చెప్పగానే ఆ ఆటో కదులుతుంది. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పనా, నేను ఎక్కిన ఆటో వెనుక 2 కార్లు ఫాలో అవుతాయి కూడా. అందులో మొదటి కార్ నన్ను గత సంవత్సరం నుండి ఫాలో అవుతుంటే రెండో కారు మాత్రం 3 రోజులుగా ఫాలో అవుతుంది. మొదటి కార్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వెనుతిరిగితే, రెండోది మాత్రం మా ఇంటి దగ్గరలో ఉన్న చాయ్ షాప్ ముందు కొలువు తీరుతుంది. ఎస్, మీరు చదివింది నిజమే, కొలువు తీరుతుంది అంటే ఇక అక్కడి నుంచి కదలదు అన్నమాట. ఎప్పటిలాగానే ఆటో ఫేర్ ఇచ్చేసి నేను ఇంట్లోకి వెళ్ళిన నాకు హాల్లో సోఫాలో కనిపించారు అమ్మ నాన్న. నేను వెళ్ళగానే నా మొహం చూసి కనిపెట్టేశారేమో ఏడ్చినట్టు. వెంటనే నాన్న అమ్మ కంగారుగా నన్ను వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. ఏమైందమ్మా, నీ ఫేస్ ఏంటి అలా ఉంది కంగారుగా అడిగాడు నాన్న. అమ్మ కళ్ళల్లో అయితే అప్పటికే నీళ్లు చిప్పిల్లాయి కూడా. నిజానికి ఇందుకే ఈ 3 రోజుల నుండి నేను అనుభవిస్తున్న మానసిక వ్యధని అమ్మ వాళ్ళకి తెలియనివ్వలేదు. కానీ ఈరోజు మాత్రం విశాల్ సార్ వెళ్తూ వెళ్తూ చివరగా చూసిన ఆ చూపు నేను నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనిది. అందుకే ఇక నా కన్నీళ్లు ఆగలేదు. వెంటనే అమ్మని గట్టిగా పట్టుకుని ఏడ్చేశాను. బిగ్గరగా ఏడుస్తున్న నన్ను చూసి అమ్మ వాళ్ళు భయపడ్డారేమో. నాన్నైతే అభయ తల్లి ఏమైంది అని కంగారుగా తెగ హైరాణ చేశారంటే నమ్మండి. అభయ ఈ పేరుకి ఒక హిస్టరీ ఉంది. అనాథనైన నన్ను అడాప్ట్ చేసుకోవడానికి అమ్మా నాన్న ఆశ్రమానికి వచ్చినప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. అమ్మా నాన్న ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. కావలసినంత ఆస్తి ఉంది. కానీ వాళ్ళకి లేనిదల్లా కాస్త ప్రేమను పంచి నా అన్న మనిషి. వాళ్ళ వయసుకి పైబడ్డాక తోడుగా ఉండే పిల్లలు. అది ఆడపిల్ల మగపిల్లాడు అనే లింగ వ్యత్యాసం లేదు అమ్మ వాళ్ళకి. ఆదర్శ దంపతులు అంటారే అలా అన్నమాట. నిజానికి వాళ్ళు ఆడపిల్లే కావాలి అనుకున్నారంట. ఆశ్రమానికి వచ్చినప్పుడు నన్ను చూసి అమ్మ ఎంతో ముచ్చటపడింది. రంగు రూపం మాత్రమే కాదు, అందరిలో అన్నింటిలో కలుపుగొంతరంగా ఉంటానని, మెచ్యూర్డ్గా ఉంటానని వార్డెన్ చెప్పడం వల్లేమో అమ్మ వాళ్ళు నన్ను అడాప్ట్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇలాంటి వాటి గురించి మీకు తెలిసిందే కదా. మనలో ఉన్న మైనస్లను దాచి కేవలం ప్లస్ పాయింట్లు మాత్రమే చెప్తారు. అలాగే నా విషయంలో కూడా జరిగింది. నేను ఆలోచనలలో, చదువులో, పనిలో ముందుంటానని చెప్పిన వార్డెన్ నాలో ఉన్న అతి భయంకరమైన క్వాలిటీ భయం అనేదాన్ని దాచేసింది. కానీ దాస్తే దాగడానికి అదేమైనా వస్తువా? కాదుగా, మనలోనే ఉండే ఒక బీభత్సమైన క్వాలిటీ. పైగా మీరు ఎప్పుడైనా గమనించారా, మనం ఏదైనా లోపాన్ని దాచాలని అనుకుంటామో ఖచ్చితంగా అది మనలో దాగదు.
అందులోనూ భయం అనే క్వాలిటీ అయితే మరీను. ఇంకేముంది, అమ్మ వాళ్ళు వార్డెన్‌తో అన్నీ మాట్లాడి ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకొని నా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని చూసి భయంతో రూమ్‌లోకి పరిగెత్తి దాక్కున్నాను నేను. అది చూసిన అమ్మ ఆ రోజు అనుకుందంట, ఇలాంటి పిరికిగొడ్డు పిల్ల మనతో ఇమిడిపోగలదా అని. కానీ నాన్నకి నా మొహంలో ఏం కనిపించిందో తెలీదు. తీసుకెళ్తే నన్నే తీసుకువెళ్ళాలని పట్టుబట్టారంట. నాలాంటి పిరికి అమ్మాయిలో ధైర్యాన్ని నింపాలని ఫిక్స్ అయ్యి నన్ను బుజ్జగించి బ్రతిమాలి ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు పెట్టారు నాన్న నాకీ పేరు, అభయ అని. అభయ. నేను ఏ విషయంలోనూ భయపడకుండా ఉండేందుకు నాన్న ఎంతో ముచ్చటపడి పెట్టుకున్న పేరు. కానీ అందులో కూడా భయాన్నే ఎంచుకున్న నేను ఈ రోజుకి ఆ భయాన్ని వదలలేకపోయాను. అమ్మా నాన్న అలా నా కోసం హైరాణ పడడం చూసి వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా అది అంత మంచిది కాదనుకొని ఇక అసలు విషయం చెప్పేశాను. ఇద్దరూ విషయం విని కాసేపు సైలెంట్ అయిపోయారు. కానీ ఆ సైలెన్స్ కూడా నాలో విపరీతమైన భయాన్ని పెంచేస్తుంటే నాన్న చేతిని పట్టుకొని భయంగా చూస్తూ, నిజంగా నేనే తప్పు చెయ్యలేదు నాన్న అన్నాను బేలగా. మళ్ళీ నాన్నకి నా కళ్ళల్లో ఏం కనిపించిందో తెలీదు. నన్ను తన గుండెలకు హత్తుకొని, నాకు తెలుసురా అభయ తల్లి, నా అభయ ఎప్పుడూ తప్పు చెయ్యదని అన్నాడు నాకు ధైర్యాన్ని ఇస్తూ. నేను ఇంకా ఏడుస్తూనే, నాన్న నన్ను క్షమించండి, నా వల్ల మీరు అవమానాల పాలవ్వడం నాకు ఇష్టం లేదు. నేనే ఎలా వచ్చానో అలానే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను అన్నాను వెక్కుతూ. అంతే, నా మాట విని నాన్న ఒక్క చూపు చూశారు నన్ను కోపంగా. ఆ చూపుకే టక్కున తలదించేశాను నేనింకా. అమ్మ కూడా కోపంగా, మరోసారి ఇలా మధ్యలో వచ్చా, మధ్యలోనే పోతా, మీ మధ్యలో నేనెందుకు అన్నావంటే దెబ్బలు పడతాయి అభయ నీకు. నువ్వు తప్పు చేయనప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. దీనికి పరిష్కారం మేం ఆలోచిస్తాం అని నాకు నచ్చచెప్పారు నాన్న. నెక్స్ట్ డే. ఆఫీస్‌కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది నాకు. మళ్ళీ ఎక్కడ ఇంటరాగేషన్ అంటారో అని. సరిగ్గా అప్పుడే ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. చైర్మన్ గారు వచ్చారు, మీట్ అవ్వాలి అని. చైర్మన్ గారు వచ్చాడు అన్న మాటకి ఇక తన వెర్షన్ చెప్పుకోవచ్చు అని అనుకుంటున్న నాకు, నాలో నిలువెల్లా నిండిపోయి ఉన్న భయం నన్ను వెనక్కి లాగుతుంది. అప్పుడే నాన్న నా దగ్గరికి వచ్చి, ఏం భయం లేదు అభయ, అమ్మ నేను కూడా నీతో వస్తాం పద, మేము మాట్లాడతాం మీ చైర్మన్ సార్తో అన్నారు నాకు ధైర్యం చెప్తూ. నాన్న అలా అనగానే అమ్మా నాన్నతో కలిసి ఆఫీస్కి వెళ్ళాను నేను. వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాను. నా ముందుకు విశాల్ సార్ వచ్చి, ఇన్ని రోజులు నేను ఎంత నెమ్మదిగా అడిగాను అభయ, కానీ నువ్వేం చేశావో ఎప్పుడు నిజాన్ని ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు చైర్మన్ సారే స్వయంగా ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారు. సార్ మాలా కాదు, చాలా స్ట్రిక్ట్. ఇప్పుడు సార్తో మాట్లాడు, వెళ్ళు, నీకోసం తన క్యాబిన్లో వెయిట్ చేస్తున్నారు చైర్మన్ సార్ అని చెప్పి వెళ్ళిపోయారు విశాల్ సార్. విశాల్ సార్ మాటకి మళ్ళీ నాలో ధైర్యం నీరుగారిపోయి బేలగా నాన్నని చూస్తుంటే, ఏం కాదు అభయ, నేను వస్తాను అన్నాడు నాన్న. నేను నాన్న చైర్మన్ సార్ క్యాబిన్ వరకు వెళ్ళేసరికి నాకు మాత్రమే ఎలా ఉంది అని చెప్పడంతో మళ్ళీ చూశాను నాన్న వైపు. నాన్న నాకు కళ్ళతోనే ధైర్యం చెప్తూ ఓసారి నా చేతిని చిన్నగా ప్రెస్ చేసి భయపడకుండా లోపలికి వెళ్ళమన్నారు. నెమ్మదిగా పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళిన నాకు చైర్మన్ అంటే ఓల్డ్ ఏజ్లో ఉంటాడేమో అనుకుంటే, చైర్లో సింహంలా కూర్చొని నన్ను కాల్ చేసేలా చూస్తున్న సార్ కనిపించడంతో భయంతో నా అడుగులు వెనక్కి పడిపోయాయి నాకు తెలియకుండానే. డోర్కి అతుక్కుపోయాను. మాట్లాడాలని ఉంది, కానీ మాటలు రావట్లేదు. తన తప్పేం లేదని చెప్పుకోవాలని ఉంది, కానీ గొంతుకు పూడుకుపోతూ అడ్డుకుంటుంది నాకు. అప్పటిదాకా ఎలాగైనా చైర్మన్ని కన్విన్స్ చేయాలనుకున్న నేను సార్ చూపుల్లో వేడికి నిలువెల్లా వణుకుతూ తప్పు చేయకపోయినా తలదించేశాను నాకే తెలియకుండా. వణుకుతున్న నన్ను చూసి
చైర్లోంచి లేచి నా వైపులో అడుగు వేస్తూ "హ్మ్, వెల్ మిస్ అభయ" అంటున్న సార్ మాట పూర్తి కాకముందే సార్ ఫోన్ రింగ్ అయ్యింది. స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యాథరిన్ అన్న నేమ్ చూసి మొహాన్ని చిరాగ్గా పెట్టి వాచ్ చూసుకుంటూ ఉఫ్ అని గాఢంగా నిట్టూర్చుతూ కాల్ లిఫ్ట్ చేసిన తను హలో అనకన్నా ముందే అటు నుండి మళ్ళీ అదే తీయని స్వరం హలో అగస్త్య అని. అగస్త్యలో మాత్రం అదే విసుగు, అసహనం. మొహంలో అంత చిరాకు చూపిస్తున్న అతను గొంతులో నుండి మాత్రం హాయ్ బేబీ అనడంతో నాలో ఆశ్చర్యం అనంతం. అంత భయంలోనూ సార్లోని వేరియేషన్స్కి నా కళ్ళు బాతుగుడ్లలా ముందుకు వస్తే సార్ ఫేస్లో మాత్రం సీరియస్నెస్, చిరాకు, విసుగు, కోపం ఇలాంటి ఎన్ని నెగిటివ్ హావభావాలు పలికించగలరో అన్నీ తన ఫేస్లోనే చూపిస్తూ మళ్ళీ చైర్లో కూర్చొని బేబీ హ్యాడ్ డిన్నర్ అన్నాడు. ఎట్ ది టైంలో 2 టైప్స్ ఆఫ్ వేరియేషన్ షేడ్స్ చూపిస్తున్న అపరిచితు లాంటి వ్యక్తిని నేరుగా చూసేసరికి ఈసారి నా కళ్ళతో పాటు నోరు కూడా తెరుచుకుపోయింది నా ప్రమేయం లేకుండానే. అంత స్మూత్గా ఫోన్ మాట్లాడుతున్నాడు అన్న మాటే గాని సార్ చూపు మాత్రం వేటాడే ముందు చిరుతపులి చూపులా నన్నే గుచ్చి గుచ్చి చూస్తున్నాయి. టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ని గట్టిగా పిడికిలిలో బిగిస్తూ కోపంగా నన్ను చూస్తూనే మాట్లాడుతూ కమ్ అన్నట్టు ఒక్క సైగ చేశాడు కళ్ళతోనే. ఆ చూపు చాలు నాకు భయంతో నిలువెలా చెమటలు పోయడానికి. నేను మీకు ముందే చెప్పాను కదా నేను కొంచెం భయస్తురాలిని అని. అంటే కొంచెం కాదనుకోండి, చాలానే. ఎంత అంటే మీరు నా పేరుకి ట్యాగ్లైన్ కింద పెట్టుకోవచ్చు, అభయ ఒక భయస్తురాలు అని. అలా పెట్టినా సరే నేనేం అనుకోను కూడా. అలా నేను చూస్తూ ఉండగానే సార్ మాట్లాడుతూ పేపర్ వెట్తో టేబుల్ మీద సౌండ్ చేసి నన్ను చూశారు, ఆలోచనల నుండి బయటకు రప్పించడానికి. టేబుల్ మీద వస్తున్న సౌండ్కి నేను ఆలోచనల నుండి బయటకు వచ్చి సార్ వైపు చూశాను. సార్ మాత్రం అంతే తీక్షణమైన చూపుతో నన్ను చూస్తూ కమ్ అన్నట్టు 2 వేళ్లతో సైగ చేసి చైర్ చూపించాడు కూర్చోమ్మని. ఈసారి వెళ్ళకపోతే ఇంకా కోపం వస్తుందేమో అన్న భయంతో నేను మెల్లిగా ముందుకు అడుగులు వేశాను. అటు నుంచి ఎవరో ఏం మాట్లాడుతున్నారో తెలీదు కానీ వాళ్ళ మాటలకి మాత్రం సార్కి చాలా కోపం వస్తుంది. మేబీ అది కోపం కాదేమో, అసహనం. ఎస్, ఆ వర్డ్ కరెక్ట్గా సరిపోతుంది సార్ ఎక్స్ప్రెషన్స్కి. నిజంగా చెప్పాలంటే అసలు ఇప్పుడు ఆ ఫోన్ మాట్లాడాలని లేదు అనుకుంటా సార్కి, కానీ మాట్లాడుతున్నారు. అలా చూస్తుండగా నా కళ్ళు సార్ టేబుల్ మీద ఉన్న నేమ్ బోర్డ్ మీద పడ్డాయి. మిస్టర్ అగస్త్య నందన్. ఆ పేరు పలికిన నా పెదవులు చిన్నగా షివరయ్యాయి నాకు తెలియకుండానే. సార్ నుండి ఎక్కువ మాటలు లేవు కానీ అటువైపు వాళ్ళు మాత్రం చాలా మాట్లాడుతున్నట్టున్నారు. కానీ వాళ్ళ ప్రతి మాటకి సార్ వైపు నుండి హా, ఓకే ఇలా చిన్నగా పొడి పొడిగా వస్తున్నాయి సింగిల్ వర్డ్లో ఆన్సర్స్. సడన్గా అలా మాట్లాడుతూనే 10 మినిట్స్ తర్వాత తన వాచ్ చూశారు సార్. ఏమైందో తెలీదు, అప్పటి వరకు ఫోన్ మాట్లాడుతున్నవాడు వాచ్ చూసి ఓకే బేబీ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్ అని కాల్ కట్ చేసేశారు. అసలు అటు నుంచి వాళ్ళు మళ్ళీ గుడ్ నైట్ అని చెప్పారో లేదో కూడా నాకు తెలీదు. నాకైతే డౌటేనండి. సార్ వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు అనుకుంటా. ఎందుకంటే మనం ఎవరికైనా బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్ ఈ 3 పదాలు చెప్పడానికి ఈజీగా 10 సెకండ్స్ సరిపోతుంది కదండి. సార్ అలా అంటూనే ఆ 10 సెకండ్స్లోనే కట్ చేశాడు. అంటే అటు నుంచి వాళ్ళు గుడ్ నైట్ అని చెప్పి కూడా ఉండరు అనే కదా. అదన్నమాట విషయం. నేను అలా వెంటనే ఏదైనా అంచనా వేయగలను. అది మనలో ఉన్న స్పెషల్ టాలెంట్ అనుకోండి, అది వేరే విషయం. ఇక కాల్ కట్ చేసి కోపంగా నా వైపు చూస్తున్నారు సార్. నేను మళ్ళీ టక్కున తలదించేశాను భయంగా. కోర్స్ ఇది మన రెగ్యులర్ టాలెంట్ కదా మరి. ఆ తర్వాత సార్ గాఢంగా ఊపిరి పీల్చుకుంటూ ఫోన్ పక్కన పెట్టి మిస్ అభయ రైట్ అన్నారు. బాబోయ్, సార్ గొంతులో బేస్ ఉంది చూడండి. ఆ వాయిస్ చాలు ఎదుటి వాళ్ళకి ముచ్చెమటలు పట్టించడానికి. ఇంతకుముందు కాల్ మాట్లాడుతున్నప్పుడు కూడా నేను విన్నాను, కానీ సార్ వాయిస్లో అప్పటి మాడ్యులేషన్కి ఇప్పటి మాడ్యులేషన్కి చాలా చేంజ్ ఉంది. ఈసారి ఆ గొంతులో ఎంత గంభీరం దాగుందో తెలుస్తుంటే నిజంగా వాయిస్కి కూడా ఒక్క క్షణం షాక్ అయిపోయాను నేను.
సమాధానం అని చెప్పాలి అని కూడా తెలియనే లేదు నాకు. నా చెవులు రిక్కించాయి మళ్ళీ మరోసారి ఆ వాయిస్ వినాలని. హా అన్నాను అంతే, నేను దించిన తల ఎత్తకుండానే. మిస్ అభయ, లుక్ ఎట్ మీ అన్నారు సార్ మరోసారి గంభీరంగా. టక్కున తలెత్తాను నేను, ఏదో స్కూల్లో స్టూడెంట్లా. ఇప్పుడు చెప్పండి అభయ, అసలు ఏం జరిగింది అని అడిగాడు సార్ గంభీరంగా. నాకేం అర్థం కాలేదు. ఇదంతా సార్కి తెలుసు కదా, తెలిసే కదా ఇక్కడి వరకు వచ్చారు. మళ్ళీ ఏం జరుగుతుంది, ఏం జరిగింది అని ఎందుకు అడుగుతున్నాడు అని మనసులో అనుకుంటూ కళ్ళు చిన్నవి చేసి చూశాను నేను. నా అనుమానం సార్కి అర్థమైందేమో. ఎస్, యు ఆర్ రైట్ అభయ, నాకు ఏం జరిగిందో తెలుసు. బట్ నాకు ఇప్పుడు కావాల్సింది ఏం జరిగింది అని కాదు, ఎలా జరిగింది అని. అది నీ వర్షన్లో నేను వినాలి అనుకుంటున్నాను. విశాల్ నాకంతా చెప్పాడనుకో, బట్ అని ఏదైనా కానీ ఒకవైపు నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకునే తొందరపాటు ఉన్న వ్యక్తిని కాదు నేను. సో ఏం జరిగింది అనేది నేను నీ వైపు నుంచి కూడా వినాలి అనుకుంటున్నాను. నీ వెర్షన్ ఏంటో వినిపించు, ఆ తర్వాత ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తాను అన్నారు సార్. ఆ ఒక్క మాటతో నాలో ధైర్యం వచ్చింది. సార్ నన్ను ఇంకా అర్థం చేసుకుంటారు ఏమో అనుకున్నాను. ఇక నేను చెప్పడం మొదలుపెట్టాను. నిజంగా చెప్తున్నాను సార్, నేను ఏ తప్పు చేయలేదు. అగస్త్య వింటున్నాడు, కానీ ఆ చూపులో అసహనం నాకు క్లియర్గా తెలుస్తుంది. ఇక డైరెక్ట్ పాయింట్లోకే వచ్చేసాను. నేను ఆ రోజులానే వర్క్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ నా షిఫ్ట్ కంప్లీట్ అయిపోతున్న టైంలో డాడీ దగ్గర నుండి కాల్ వచ్చింది నాకు. డాడీకి బీపీ డౌన్ అయ్యిందని, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని అమ్మ చెప్పగానే నేను ఇంకేం ఆలోచించలేదు. హడావిడిగా నా థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని బయటకు వచ్చేసాను. టైం చూస్తే అప్పటికే మా స్టాఫ్ కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా నా వర్క్ అవర్స్ కూడా అయిపోవడంతో హడావిడిగా బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన నేను మళ్ళీ ఓసారి హాస్పిటల్ వరకు అమ్మ వాళ్ళని రమ్మని చెప్దామని కాల్ చేద్దామని బ్యాగ్లో చూసేసరికి నా ఫోన్ లేదు. నా ఫోన్ కోసమని మళ్ళీ నా వర్క్ ప్లేస్కి వెళ్ళి నా ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాను. ఇంతకు మించి నాకేం తెలీదు సార్, ప్లీజ్ మీరైనా నన్ను నమ్మండి అని ఇక చేతులు జోడించి వేడుకుంటున్నాను నేను చెప్పింది అంతా ఓపిగ్గాను విసుగ్గాను పూర్తిగా విన్న అగస్త్య సార్, ఆల్ రైట్ మిస్ అభయ, మీరు మీ వెర్షన్ చెప్పారు కదా, ఇక నేను చెప్పదలుచుకున్నది ఒకసారి వినండి అంటూ మేనేజర్కి కాల్ చేసి రమ్మని చెప్పారు అగస్త్య సార్. విశాల్ సార్ పర్మిషన్ తీసుకొని లోపలికి వస్తూ పెన్ డ్రైవ్ కూడా తీసుకొచ్చి సార్ చేతికి ఇవ్వగానే ఆ పెన్ డ్రైవ్ని పీసీకి కనెక్ట్ చేసుకొని ప్రతిదీ డీప్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అగస్త్య సార్. 5 నిమిషాల పాటు తీక్షణంగా సీసీ ఫుటేజ్ అంతా చూసిన ఆ సార్ ఆ తర్వాత పీసీని మా ఇద్దరి మధ్యకి, అంటే ఇద్దరికీ కనిపించేలా టేబుల్ మధ్యలో పెట్టి తను చెప్పడం స్టార్ట్ చేశారు. ఇక తర్వాత ఏం జరగబోయిందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఎటర్నల్ లవ్ ఓన్లీ ఆన్ మై ఛానల్ సిరివెన్నెల కథల ప్రపంచం. స్టోరీ ముందుకు వెళ్తే మీకే అర్థమవుతుందండి. స్టోరీ ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.